ప్లాస్టిక్ భూమిలో కలవడానికి కొన్ని వందల ఏళ్లు పడుతుందని మనకు తెలుసు. కానీ ప్లాస్టిక్ని కేవలం కొన్ని వారాల్లోనే విచ్ఛిన్నం చేయగల ఒక అరుదైన ఫంగస్ జాతి ఉంటుందని మీకు తెలుసా? ఇటీవలే శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. ఆ ఫంగస్ పేరు ఆస్పెర్గిల్లస్ ట్యూబింగెన్సిస్. పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకంగా ప్రకృతి సిద్ధం చేసిన ఈ శక్తివంతమైన ఆయుధం వెనుక ఉన్న వాస్తవాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఈ వింతైన ఫంగస్ ని పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఉన్న చెత్త పారేసే ప్రాంతంలో పరిశోధకులు కనుగొన్నారు. వరల్డ్ ఆగ్రోఫారెస్ట్ సెంటర్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీనిని అధ్యయనం చేశారు. ఈ ఫంగస్ ప్లాస్టిక్లోని పాలిమర్లను విచ్ఛిన్నం చేయడానికి కొన్ని ప్రత్యేక ఎంజైమ్లను విడుదల చేస్తుందని వారు ధృవీకరించారు. సాధారణంగా ప్లాస్టిక్ అణువుల మధ్య ఉండే బంధం అత్యంత దృఢంగా ఉంటుంది. కానీ ఈ ఫంగస్ విడుదల చేసే ఎంజైమ్లు ప్లాస్టిక్ ఉపరితలంపై ఉండే రసాయన బంధాలను బలహీనపరుస్తాయి. దీనివల్ల ప్లాస్టిక్ కరిగిపోయి ఫంగస్ కు ఆహారంగా మారుతోంది. ఈ ప్రక్రియ ద్వారా ప్లాస్టిక్ కేవలం 2 నెలల్లోనే పూర్తిగా నాశనమవుతుండడం గమనార్హం. కేవలం ఆస్పెర్గిల్లస్ మాత్రమే కాదు, అమెజాన్ అడవుల్లో లభించే పెస్టెలోథియోస్పిస్ మైక్రోస్పోరా అనే మరో ఫంగస్ కూడా ప్లాస్టిక్ ని తింటుందని యూనివర్సిటీ ఆఫ్ కెంటుకీ పరిశోధకులు గుర్తించారు. ఇది ఆక్సిజన్ లేని చోట కూడా ప్లాస్టిక్ ని జీర్ణించుకోగలదు. అంటే సముద్ర గర్భంలో లేదా భూమి అడుగున ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడానికి ఇదొక గొప్ప పరిష్కారం కాబోతోంది. నిజానికి ఈ సూక్ష్మజీవులు తమ మనుగడ కోసం ప్లాస్టిక్ ని ఒక శక్తి వనరుగా మార్చుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ ఫంగస్ల నుండి తీసిన ఎంజైమ్లను ఉపయోగించి పరిశ్రమల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ని వేగవంతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది పర్యావరణ పరిరక్షణలో ఒక విప్లవాత్మక అడుగనే చెప్పాలి. ఈ పరిశోధన ఫలితాలు భవిష్యత్తులో మన చెత్త నిర్వహణ విధానాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ల్యాండ్ ఫిల్స్ లో పేరుకుపోయిన ప్లాస్టిక్ ని కరిగించడానికి ఈ ఫంగస్లను భారీ స్థాయిలో పెంచే అవకాశం ఉంది. ప్లాస్టిక్ మహమ్మారిని ఎదుర్కోవడానికి కృత్రిమ రసాయనాల కంటే ఈ సహజ సిద్ధమైన పద్ధతులే అత్యంత సురక్షితమైనవిగా చెప్పొచ్చు. ప్రకృతి తనను తాను శుభ్రపరచుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈ ప్లాస్టిక్ ని తినే ఫంగస్ మనకు తెలియజేస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి కథనాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.